పెట్రోల్ బంక్ దగ్గర ఎప్పటి నుంచి ఉన్నారు? పెట్రోల్ బంక్ 2 రోజుల నుంచి వచ్చిపోతున్నా, ఫుల్ రష్ ఉంటున్నారు. మళ్ళీ రోజు మళ్ళీ తాడు కట్టారు, క్లోజ్ అని పెట్టారు. ఏ స్టాక్ ఉందంటారు, మళ్ళీ తర్వాత చూస్తే ఇదేమో ఇట్లా చేస్తున్నారు, ఏదో అర్థమవుతలేదు. పోయిన వారంలో అట్లా చూసుకుంటేనేమో ఇలానే పెట్రోల్ కొరత అని చెప్పేసి జనాలను పానిక్ సిచ్యువేషన్ క్రియేట్ చేశారు. మళ్ళీ ఇప్పుడు ఏపీ తెలంగాణలో 2 చోట్ల కూడా పెట్రోల్ కొరత అని చెప్పేసి ఇట్లా బర్రెలు అమ్ముతున్నారు. మరి మీ అభిప్రాయం ఏంటి? మాది అభిప్రాయం లేదు, సామాన్య ప్రజలకు అందరికి ఇబ్బంది అయిపోతుంది. మాకేదో ఇంత పెట్రోల్ పోసుకుంటే బండి వేసుకుంటే ఏదో పని చేసుకుని బతికిచోళ్ళం. ఇవి వచ్చినప్పుడల్లా ఇట్లా బంద్ అయిపోతే ఎట్లా కష్టమే ఏమవుతుంది. అక్కడ చూస్తే సెంట్రల్ అయినా నేషనల్ అయినా కూడా ఆ రేటు కూడా 185 రూపాయలు ఏదో వస్తున్నారు సోషల్ మీడియాలో. మళ్ళీ మాలాంటి పరిస్థితి ఎట్లా మేము? అంటే ఈ విధంగా రేట్లు పెంచితే మరి సామాన్యులకు ఎలా ఉంటది? మొన్ననేమో ఎల్పిజి రేట్స్ అన్నారు, ఇప్పుడేమో పెట్రోల్ రేట్స్ అంటున్నారు. ఈ విధంగా రేట్లన్నీ పెరిగిపోతే పరిస్థితి ఎలా ఉంటది అంటారు? పరిస్థితి ఎట్లుంటదండి? ఉద్యోగాలు చేసే వాళ్ళకు జీతాలు సరిగ్గా పెంచారు, ఇక్కడికి వచ్చే ఖర్చులు ఎక్కువ అయిపోతున్నాయి. సామాన్య భారం మొత్తం సామాన్య ప్రజల మీద పడుతున్నది. ఈ గవర్నమెంట్ చొరవ తీసుకోవాలి. ఏంది సామాన్య ప్రజలకు ఇంత ఇబ్బంది అవుతుంది, ఎందుకు చూసుకొని చేయాలి. ఇప్పుడు మామూలు పెట్రోల్కే చూడండి, 2-3 రోజుల నుంచి తిరుగుతా ఉన్నాం. మధ్యాహ్నం ఎండ ఉంటది కదా, ఖాళీ ఉంటది అంటే అప్పుడు బంద్ చేసాం. మళ్ళీ ఇప్పుడు వచ్చినా కూడా మళ్ళీ ఇదే ఇబ్బంది అయిపోతుంది. దీని నుంచి గవర్నమెంట్ చొరవ తీసుకోవాలి.